పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు తండ్రిగా ఓడిపోయాడు. ఏంటిది? తండ్రిగా ఓడిపోయిన రాజు ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఆ రాజు తండ్రిగా ఓడిపోయాడు. ఎలా ఓడిపోయాడో తెలుసా? ఒక ప్రవక్త ఆ రాజు దగ్గరకు వచ్చి, నువ్వు చేసిన ఈ తప్పును బట్టి నీ పిల్లలు వేరే దేశపు రాజు కింద బానిసలుగా ఉంటారు, నపుంసకులుగా ఉంటారు, వారు బాధ పొందుతారు అని అన్నప్పుడు ఈ రాజు ఏం చేయాలి? ఒక తండ్రిగా వారి కోసం ప్రార్థన చేయాలి. అయ్యా వారిని కాపాడు, అయ్యా వారి పరిస్థితిని కాపాడు, అయ్యా వారి జీవితాన్ని కాపాడని దేవుని దగ్గర ప్రార్థన చేసి సాధించుకోవాలి. కానీ ఆ రాజు ఒక మాట అన్నాడు. ఏంటా మాట? నేను బాగున్నాను కదా, చాలే, నా పిల్లలు ఏమైపోతే పోనీలే అన్నాడండి. చూసారా? తండ్రిగా అతను అనాల్సిన మాట ఇదేనా? అతను అనాలి ఏమని? నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను వారి కోసం ప్రార్థన చేస్తాను, దేవుడు కనికరిస్తాడు, దేవుడు వారిని కాపాడుతాడని అతను అనుంటే బాగుండేదేమో. కానీ అతను అనలేదండి. ఏమన్నాడు? నేను బాగున్నాను కదా, చాలే, నా పిల్లలు బాగుపోయినా పర్లేదులే అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఇలానే ప్రవర్తిస్తున్నారు. అందరినీ అంటాం లేదు, కానీ కొందరే ఉన్నారండి. కొందరు తల్లిదండ్రులు అయితే తమ సంతోషాన్ని నెరవేర్చుకుంటూ తమ పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు. కొందరు తండ్రులైతే తమ ఆనందాన్ని కోరుకుంటూ తమ ఆనందాన్ని నెరవేర్చుకుంటూ తమ పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏంటి, వారి జీవితం ఏంటి, వారి రేపటి దినాన్ని ఎలా జీవించాలి, వాటన్నిటి గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఒకసారి ఆలోచించేద్దాం. మన పిల్లలు బాగుండాలంటే మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలంటే మన ఆలోచన విధానం మారాలి, మన పిల్లలు బాగుండాలంటే మొదట మనం మారాలి. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఇంతకీ ఆ రాజు ఎక్కడుంటాడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో ఉంటాడు. ఇంతకీ ఆ రాజు పేరేంటి? కామెంట్ చేయండి.